కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో 450 రూపాయలు ఉండాల్సిన సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం 1250 రూపాయలు చేసిందని మండిపడ్డారు. గత 9 ఏళ్లలో గ్యాస్ కేంద్రం రేటు 200 నుంచి 20% పెంచిందన్నారు. ఇదేనా బీజేపీ పరిపాలన అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర 50 రూపాయలు పెంచితే అప్పటి సీఎం వైఎస్ఆర్ పేదలపై భారం మోపకుండా పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రం నుండి ఏమీ భరించకుండా ముసలి కన్నీరు కాస్తున్నారని విమర్శించారు. 50 రూపాయలు సిలిండర్ పెంచితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో పెంపు 50 రూపాయలు ఏదైతుందో భర్తీ చేసి ఆడబిడ్డలకు అండగా నిలిచిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కేంద్రం పెంచినంత మాత్రాన రాష్ట్రం ఏదైతుందో సిలిండర్ పెరిగిన ధరను నీ రాయితీ కల్పించదని చెప్తలేదు. మేము ఏదైతుందో రాయితీ కల్పించిన యూపీఏ 1 జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏదైతే మా వంతు